ఇంతమంది ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. మనం ధ్యానంలోకి ఎలా వచ్చాము అనేటువంటి కథ. ఆ కథ వెనకాల ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు. మనల్ని ధ్యానంలోకి తీసుకొచ్చినటువంటి మాస్టర్స్ వాళ్ళే రూలర్ పిరమిడ్ మాస్టర్స్. వారి వెనక ఒక కథ ఉంటుంది. ఆ కథ మరింత ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో అటువంటి ఒక కథ ఈరోజు మనం తెలుసుకుందాం. సీతాకుమారి గారు 2006వ సంవత్సరంలో వీర జగదీశ్వరి మేడం గారి ద్వారా ధ్యానంలోకి వచ్చారు. ఒక మహిళ ఇంకొక మహిళని ఉత్తేజపరిస్తే, సత్యాన్ని తెలియచేస్తే ఆవిడలో ఎంత మార్పు వస్తుందో, ఆవిడ ప్రపంచాన్ని ఎంతగా మారుస్తుందో అనే దానికి ఒక ఉదాహరణ మన సీతాకుమారి గారు. ఆవిడ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత అంతకు ముందు వరకు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే బస్సు ఒక్కరు ఒంటరిగా వెళ్ళేవారు కాదు. ధ్యానం తెలిసిన తరువాత సత్యాన్ని పంచాలి, ప్రపంచానికి పంచాలి అనేటువంటి ఆకాంక్ష ఆవిడలో మొదలైంది. ఎప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు ఒంటరిగా వెళ్ళిన ఆవిడ సింగపూర్, మలేషియాల వరకు వెళ్ళి ధ్యాన ప్రచారం చేసి వచ్చారు. అది ధ్యానానికి ఉన్నటువంటి శక్తి, అది సత్యానికి ఉన్నటువంటి శక్తి, అది ధర్మానికి ఉన్నటువంటి శక్తి మిత్రులారా. సో ఆవిడ మొత్తం ఈస్ట్ గోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లా మొత్తం గ్రామానికి, మండలానికి తిరిగి ధ్యాన ప్రచారం చేశారు. అంతెందుకు, ఒక చిన్న కుగ్రామం పుట్టకొండ గొరుగు అని ఉంటుంది ఇక్కడ. అక్కడ లెక్కగా 10-20 ఇళ్ళు ఉంటాయి. ఆ చిన్న గ్రామాన్ని కూడా వదలకుండా వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళి ధ్యాన ప్రచారం చేశారు 15 సంవత్సరాల క్రితం. ఇప్పటికీ అక్కడ ప్రతి వారం, ప్రతి నెల క్లాసులు జరుగుతాయి. వారి జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. గట్టిగా సీతాకుమారి గారికి చప్పట్లు కొట్టుకుందాం మరియు వారిని సన్మానించుకుందాము. సీతాకుమారి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు కూడా గొల్లల మామిడాడ గ్రామానికి చెందినవారు. నేను కూడా అదే గ్రామానికి చెందినదాన్ని. సో ఎంతో గర్వంగా ఉంది. ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన మరొక గొప్ప మాస్టర్ సీతాకుమారి గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. కూర్చోండి మేడం. ఈరోజు మనం ఆమెను సన్మానించుకునే భాగ్యం దక్కింది. మరి నాకు ధ్యాన పరిచయం చేసిన మా గురువు గారు కూడా సీతాకుమారి గారే. మొట్టమొదటిసారిగా ధ్యానం క్లాస్కి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రం గురించి, మనకి 6 ఆధ్యాత్మిక శాస్త్ర సిద్ధాంతం ఉంటాయి కదండి, అవన్నీ కూడా మేడం చెప్పినప్పుడు కర్మ సిద్ధాంతం గురించి, పురోగమన సిద్ధాంతం గురించి, జన్మ పునర్జన్మ సిద్ధాంతం గురించి, ఇలాగే ఎప్పుడైతే మేడం స్పిరిచువల్ సైన్స్ గురించి చాలా క్లారిటీగా చెప్పారో, నేను ఆ రోజే శాకాహార కింద మారడము, ధ్యానం చేయడము, ధ్యాన ప్రచారము, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడము, ఇలాగా నా ప్రయాణం అనేది సీతాకుమారి గారి ద్వారానే మొదలైంది. మరి ఈరోజు ఆమెను సన్మానం చేసుకోవడం అనేది నాకు ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఒక్క నిమిషం మేడం యొక్క సందేశం. మరి ఈరోజు నేను క్లాసులు చెప్పడం మొదలెట్టడం 2007 నుంచిలేండి. పత్రి సార్ తోటి పరిచయం 2006 అన్నా కానీ చిన్నపిల్లలకి చెప్పడం అంటే నాకు చాలా ఇష్టము. వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు మొట్టమొదట నేను చెప్పినప్పుడు చాలా చిన్నపిల్లవాడండి సూరారెడ్డి గారు. చెప్పిన వెంటనే మాంసాహారం మానేశాడు. నాకు ఎంత ఆనందం అన్నమాట. ఆ తర్వాత పత్రి సార్ తోటి పరిచయము ఎందుకు అంత ఆయనతోటి అయ్యిందంటే, గొల్లల మామిడాడలో బుద్ధా పిరమిడ్ ధ్యాన మందిరం మా నాన్నగారు వాళ్ళు కట్టించేటప్పుడు అంత పెద్ద పిరమిడ్ మొట్టమొదటి రావడం పత్రి గారికి చాలా ఆనందం అన్నమాట. అందుకని నేను నెల వచ్చి మాతో ఎంతో సజ్జన సాంగత్యం చేసి ఆయన దగ్గర నుంచి ఎంతో జ్ఞానాన్ని పొంది ఇదే సత్యమైన మార్గము, దీనిని ప్రపంచానికి అందివ్వాలని పత్రి సార్కి నేను మాట ఇచ్చానండి. ఆఖరి శ్వాస వదిలే వరకు కూడా నేను ఈ ధ్యాన ప్రచారాన్ని చేసి నా ఆత్మోన్నతిని నేను పెంచుకుంటాను. అప్పటి వరకు కూడా నా శరీరం నాకు సహకరించాలి అని నిరంతరము ప్రయాణము, సమయాన్ని ఎంతో సద్వినియోగం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. అలాగే వశిష్ఠ గౌతమి గురించి కూడా సంకల్పము మేము అంతంత మాత్రం అన్నా కానీ మిషన్ గుట్టి 25,000 రూపాయలు ఇచ్చి 100 మంది చేత 100 పాతికలు కట్టించాలనే సంకల్పంతో 25,000 రూపాయలు నేను కట్టి
మా వారితోటి, మా ఆయనతోటి, మా చుట్టాలు బంధువులతోటి, ఆత్మమిత్రులందరితోటి కూడా ఇంకొక 2 ఉన్నాయండి. 100 సంపూర్ణమైపోయింది. తలంచుకుంటే మనం ఏదన్నా చేయగలుగుతాము. ఎందుకంటే మన ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆ యొక్క గోదావరి మాత చెంత ఇంత గొప్ప మెగా పిరమిడ్ కట్టించుకుంటున్నామంటే మరి జై హో పత్రిజీ, జై జై హో పత్రిజీ, జై బోలో పత్రి మహారాజ్ కి, జై బోలో పత్రి మహారాజ్ కి, జై బోలో పత్రి మహారాజ్ కి. శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రానికి మరి వచ్చే సంవత్సరం మనము పుష్కరాల సందర్భంగా మన పిరమిడ్ని సుందరీకరణంగా తయారు చేసుకుని లక్షల మందితో మనము ఈ యొక్క మహాయజ్ఞాలు మనం చేసుకుందామండి. ప్రతి ఒక్కరము కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చిన మరి పిరమిడ్ మాస్టర్లందరికీ, ఈ డయాస్ మీద ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.